నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను శృతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కర్నూలు జిల్లాలో ఘనంగా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు. మహిళలకు అక్షరాభ్యాసం చేయించిన మొదటి వ్యక్తి జ్యోతిరావు అంటూ హర్షం. మెదక్ జిల్లా సాయిబాబా ఆలయంలో ఘనంగా సాయిబాబా దశవార్షికోత్సవ వేడుకలు. అన్నదానం కార్యక్రమం నిర్వహించిన ఆలయ అర్చకులు. కరీంనగర్ ప్రతిమలో డిసెంబర్ 1న ఘనంగా కాన్ఫరెన్స్ ఆఫ్ పీడియాట్రిక్ అకాడమీ. ముఖ్య అతిథిగా హాజరు కానున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. ఖమ్మంలో పర్యటించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. సైకిల్పై తిరుగుతూ అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి. అంబర్పేటలో జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న వి హనుమంతరావు. ప్రతి ఆర్టీసీ కార్మికుడిని విధుల్లోకి తీసుకోవాలంటూ కేసీఆర్కి హెచ్చరిక. ఇక వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా రామగుండంలో పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఏసీపీ రామ్రెడ్డి అధ్యక్షతన పవర్ హౌస్ సెంటర్ వద్ద స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్లో త్రిబుల్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు లైసెన్స్ లేని వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎంత వచ్చిందండి సార్? 53. ఏం పేరు? మీ పేరు? శ్రీధర్ సార్. ఇంటి పేరు? ఇంటి పేరు? ఆర్కే 8. ఏం పని చేస్తారన్నా? ఎక్కడ దగ్గర మందు? ఓదల్లో వైట్ ఈ బండి ఎవరు నడిపారు? మీ ఇల్లు ఎక్కడ? 6లో. కంటిన్యూ ఆపద్దు. గుడ్. తాగు, నేను భయపడతాను. గుట్క తింటాను సార్. గుట్క తింటే రాదు కదా బాబు. గుట్క తింటే రాదు. అంతే సార్. వస్తుందా? నీకు తెలుసా? సరే, గుట్క తింటే 550 వచ్చింది సార్. కొత్తగా సార్, చెన్నూరులో కొత్తగా నిజంగా అడిగాను సార్. అంతకుముందు ఆయన పొద్దున ఇది పలిగిపోయేటట్టుంది మిషన్. నువ్వు తాగిన తాగుడికి మిషన్ పలిగిపోయేటట్టు. అయితే సరే, ఓకే. మన తీసేసుకో, కార్ నెంబర్ తీసుకో. విలువైన వస్తువులు ఉంటే తీసుకో. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని లక్ష్మీపూర్ తండాలో కేడీసీసీ బ్యాంక్, నాబార్డ్ వారి సౌజన్యంతో ఆర్థిక అక్షరాస్యత మరియు నగదు రహిత లావాదేవీల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ బ్యాంకు ద్వారా పొదుపు ఖాతాలు తీసుకుని లబ్ధిదారులు బ్యాంకు యొక్క సేవలను వినియోగించుకోవాలని కోరారు. అలాగే వ్యవసాయం, వ్యవసాయేతర రుణాలు మరియు వాణిజ్య అవసరాలకు, బంగారు ఆభరణాలపై, ప్రభుత్వ ఉద్యోగులకు, వ్యక్తిగత ఉన్నత విద్యాభ్యాసం కొరకు, వాహనాల కొనుగోలు కొరకు రుణాలు మరియు గృహ నిర్మాణం కొరకు రుణ సౌకర్యం కల్పించబడునని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లకావత్ మంజుల, ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్ మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. గ్రామ స్థాయిలో కూడా ఇస్తాం. ఇంతకుముందు లేకుండా కానీ ఇప్పుడు ఇస్తున్నాం. దీనికి ఏం కావాలి సార్ అంటే, మీ దగ్గర ఉన్న భూమి, అగ్రికల్చర్ ల్యాండ్ పెట్టుకొని మీకు హౌసింగ్ లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం 10 లక్షల వరకు హౌసింగ్ లోన్ ఇస్తాం. అదే కాకుండా మీ పిల్లలు ఏదైనా దుబాయ్, మన అమెరికా కానీ, లండన్ కానీ, ఆస్ట్రేలియా కానీ బయట దేశాలు చదువుకోవడానికి పోయినట్టయితే దానికి కూడా లోన్ ఇస్తాము. ఎడ్యుకేషన్ లోన్ ఇస్తాం, హౌసింగ్ లోన్ ఇస్తాం, భూమి చదువు చేసుకోవడానికి కూడా లోన్ ఇస్తాం. అంటే ల్యాండ్ డెవలప్మెంట్ స్కీమ్స్ కింద భూమి చదువు చేసుకోవడానికి లోన్ ఇస్తాం, పైప్ లైన్ వేసుకోవడానికి లోన్ ఇస్తాం, బోర్ బాయ్ తవ్వడానికి వేసుకుని లోన్ ఇస్తాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని రకాల లోన్లు ఇస్తాం. మీ దగ్గర భూమి ఉంటే కొండ మీద కోటికైనా లోన్ ఇవ్వండి ఇస్తాం. లేకుండా పట్టా భూమి మాత్రమే మనం తీసుకుంటాం. సో ఇక్కడ ఇంకొకటి తన పైన వచ్చి ఇలా పొద్దున్నే చెప్పిండు,
లోన్ కావాలి సార్ అంటే క్రాప్ లోన్ అనేది కూడా ఇస్తాం మనం. క్రాప్ లోన్ ఎట్లా ఇస్తామంటే సీజన్ వైజ్ ఇస్తాం. ఇప్పుడు ఆల్రెడీ పంట చేతికి వచ్చే సమయం, పంట ఆల్రెడీ చేతికి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇవ్వం. మళ్ళీ డిసెంబర్లో మళ్ళీ విత్తనాలు వేసే సమయంలో ఖరీఫ్ రబీ అని 2 సీజన్లు ఉంటాయి. ఖరీఫ్ సీజన్ అయిపోయింది, ఇప్పుడు రబీ సీజన్లో మళ్ళీ ఇస్తాం మనం. సో ఈ 2 సీజన్లలో మనం లోన్లు ఇస్తాం. సబ్వెన్షన్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉన్నదో మీరు ఇంట్రెస్ట్ కట్టుకుంటూ వెళ్ళిపోతుంటే అసలు అనేది మాఫీ. తర్వాత లాస్ట్ పైసలకి ఇంట్రెస్ట్ అసలు 2 మాఫీ. 50 ఇట్లా కొన్ని రోజులు కొన్ని నెలలు జమ చేసిన తర్వాత మీ బ్యాంకులో ఎంతైతే 3 నెలలు ఎంతైతే పొదుపు చేసిరో ఆ మొత్తాన్ని బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ అంటారు. ఫిక్స్డ్ డిపాజిట్ ఇస్తే ఖాతాలో ఉంటే 4 పైసలు మిత్తే వస్తుంది, 4% పట్టేస్తుంది. అదే తీసి మొత్తం తీసి 5,000 అనుకోండి, 5,000 తీసి మళ్ళీ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మీకు 6%, 7% మీకు వడ్డీలు వస్తాయి. కాబట్టి ఎక్కువ వడ్డీ వస్తాయి. కాబట్టి ఆ ఉన్నదాన్ని మళ్ళీ తీసి మళ్ళీ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే అది ఎంతవరకు చేయాలి, ఎంత చేయాలి అనేది మీ ఇష్టం. నెలకు చేస్తారా, 2 నెలలు చేస్తారా, 6 నెలలు చేస్తారా, అది మీ ఇష్టం. ఈ ఖాతా తీసిన వాళ్ళందరికీ కూడా ప్రతి బ్యాంకు వాళ్ళు ఏటీఎం కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏటీఎం కార్డు ఇస్తే తీసుకున్నారా? కర్నూలు జిల్లా నంద్యాలలో మహాత్మా జ్యోతిరావు పూలే 129వ వర్ధంతి సందర్భంగా బహుజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మంజుల సుబ్బారాయుడు ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే నిరక్షరాస్యతను నిర్మూలించడానికి, అంటరానితనాన్ని నిర్మూలించడానికి చేసిన కృషి వర్ణనాతీతంగా చెప్పుకోవచ్చని అన్నారు. మహిళలకు అక్షరాభ్యాసం నేర్పించడానికి ఎవరూ ముందుకు రాని తరుణంలో ఆయనే సావిత్రిబాయి పూలే గారికి అక్షరాభ్యాసం చేయించి టీచర్గా తీర్చిదిద్దారని అన్నారు. ఆమె చేత పూణేలో మొట్టమొదటిగా మోడర్న్ స్కూల్ నిర్మించి స్కూల్లో అగ్రకులాల వర్గాల మహిళలకు, బడుగు బలహీన వర్గాల మహిళలకు అక్షరాభ్యాసం చేయించిన ఘనత జ్యోతిరావు పూలేకు దక్కిందన్నారు. ఎటువంటి సన్నాహాలు చేయలేదు. బీసీలను చిన్న చూపు చూస్తున్న ఈ ప్రభుత్వం ఇకనైనా మేల్కొని వర్ధంతులు జయంతులు, పూలే గారి వర్ధంతులు జయంతులు ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పి చూస్తున్నారు. అలాగే బీసీలకు ఒక కమ్యూనిటీ హాలు ఈ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. ఈరోజు మన దేవుడైనటువంటి మహాత్మా పూలే 130వ వర్ధంతి సందర్భంగా మరి భారతదేశంలో మరి అట్టడుగు వర్గాలకు సావిత్రిబాయిని కూడా విద్య నేర్పించి ఆమె ద్వారా మహిళలకు మరి అట్టడుగు వర్గాల వారికి చదువు నేర్పించి దేశం కోసం మరి పీడిత వర్గాల ప్రజల కోసం ఎన్నో అవమానాలు భరించి మరి ఆయన మనకు ఈనాడు చదువు నేర్పించి దేశంలో అత్యున్నత స్థాయిలో ఈనాడు డిఎస్పీలుగా, ఎస్పీలుగా, కలెక్టర్లుగా అవుతున్నారంటే ఆ మహాత్మా జ్యోతిరావు పూలే గారి పుణ్యం. మరి అదేవిధంగా మరి రాజ్యాధికారం దిశ వైపు కూడా 50% దేశంలో బీసీలం ఉన్నాం. మరి వారికి 50% రిజర్వేషన్లు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మరి స్థానిక ఎలక్షన్లలో సర్పంచులుగా, ఎంపీటీసీలుగా గెలిపించాలి. వారు మండల చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, ఏ పార్టీ అయినా సరే బీసీలకు సహకారాన్ని అందిస్తాం. మరి టికెట్లు తెచ్చుకొని గెలిచాలని చెప్పి ఈ సభాముఖంగా చైతన్యం కావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మెదక్ జిల్లా పాపన్నపేట మండల కేంద్రమైన సాయిబాబా ఆలయంలో షిరిడి సాయి దశవార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పూజా కార్యక్రమాలు ప్రారంభించి పుణ్యావచనం, గణపతి పూజ చేసి అభిషేకం చేశారు. అనంతరం ఆలయ అర్చకులు విశ్వనాథ శర్మ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు రవీందర్ గౌడ్, నిర్వాహకులు విశ్వనాథ శర్మ, విఠల్, కిషన్ రెడ్డి, రాజేశ్వర్ గుప్తా మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయిబాబా కృపకు పాత్రులయ్యారు. కరీంనగర్లోని ప్రతిమ మల్టీప్లెక్స్ కాన్ఫరెన్స్ హాల్లో అకాడమిక్ ఆఫ్ పీడియాట్రిక్స్ వారు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎస్ పెడికాన్ 2019 పేరుతో 5వ యాన్యువల్ కాన్ఫరెన్స్ ఆఫ్ పీడియాట్రిక్ అకాడమీ ఆఫ్ తెలంగాణ నిర్వహించబోతున్నట్లు ఆర్గనైజర్ చైర్మన్ డాక్టర్ రాజేందర్, ప్రెసిడెంట్ ఆఫ్ కరీంనగర్ అకాడమిక్ ఆఫ్ పీడియాట్రిక్స్ వారు తెలిపారు. నవంబర్ 30 మరియు డిసెంబర్ 1న చేపట్టనున్న ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ హాజరు కానున్నారు. మినిస్టర్ ఫర్ సివిల్ సప్లై అండ్ బీసీ వెల్ఫేర్ రంగుల కమలాకర్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తదితరులు పాల్గొంటున్నారని వారు తెలిపారు.
శుభోదయము, నమస్కారం. ఈరోజు ఈ సమావేశం సందర్భంగా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మా యొక్క రాష్ట్ర తెలంగాణ పిల్లల వైద్య సమాఖ్య తరఫున, కరీంనగర్ పిల్లల వైద్య సమాఖ్య తరఫున మీ అందరికీ శుభాభివందనాలు. ఈ యొక్క వేదికపై ఉన్న మా యొక్క ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ విజేందర్ గారు, కరీంనగర్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అధ్యక్షులు డాక్టర్ రాజేందర్ గారు, కార్యదర్శి డాక్టర్ అమిత్ కుమార్ గారు, అండ్ రాష్ట్ర ఈపీ మెంబర్ డాక్టర్ మల్లికార్జున్ గారు, మిగతా మా యొక్క పిల్లల వైద్య మిత్రులకు మీ అందరికీ తెలంగాణ పిల్లల వైద్య సమాఖ్య తరఫున శుభాభివందనాలు. ఇప్పుడే చెప్పినట్లు మా కార్యదర్శి డాక్టర్ అమిత్ కుమార్ చెప్పినట్లు 5వ రాష్ట్ర పిల్లల తెలంగాణ వైద్య సమాఖ్య టిఎస్ పెటికాన్ 2019 కరీంనగర్లో నవంబర్ 29, 30 డిసెంబర్ 1వ తారీఖున ప్రతిమ మెడికల్ కాలేజ్ మెయిన్ ఆడిటోరియంలో జరపబడుతుంది. తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి కాన్ఫరెన్స్ కరీంనగర్లో జరుగుతుంది. నేను జనవరిలో రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యత తీసుకున్న తర్వాత కరీంనగర్లో తప్పకుండా ఈ కాన్ఫరెన్స్ మేము చేస్తామని రాష్ట్ర కార్యవర్గానికి విన్నవించడం జరిగింది. తదనంతరము గత 2-3 నెలలుగా మేమందరము కృషి చేస్తూ కరీంనగర్లో ఈ యొక్క కాన్ఫరెన్స్ను విజయవంతం చేయాలని మా యొక్క కృషి తరఫున ఈ యొక్క కాన్ఫరెన్స్ యొక్క షేప్ వచ్చింది. దీనిలో ముఖ్యంగా దేశ విదేశాల నుండి చాలా నిష్ఠులైన పిల్లల వైద్య నిపుణులు 80 ఫ్యాకల్టీ పాల్గొంటున్నారు. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఒక 150 మంది, ప్రతి జిల్లాల నుంచి ఒక 600 మంది, మొత్తంగా 700-800 మంది వైద్యులు పాల్గొంటున్నారు. దీనిలో ముఖ్యంగా పుట్టిన తర్వాత పిల్లలకు వచ్చే వ్యాధుల గురించి, సంవత్సరం లోపల వచ్చే వ్యాధుల గురించి, టీకాల గురించి, తర్వాత అడోలసెంట్ అంటే పరిపక్వత మనకు వచ్చే వ్యాధుల గురించి, కమ్యూనికేబుల్ డిసీజ్ నీటి వల్ల కానీ దోమల వల్ల కానీ వచ్చే వ్యాధుల గురించి, యాంటీబయాటిక్స్ ఏ విధంగా వాడాలి, ఎప్పుడు వాడాలి, వాటి గురించి నిష్ఠులైన ఫ్యాకల్టీ ప్రతి ఒక్కరికి 2 రోజులు కనీసము మొదటి రోజు 30వ తారీఖు రోజు 32 సెషన్స్ ఉన్నాయి. నిజామాబాద్ మండలం మల్లారం గ్రామంలో యువకుడిపై కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. అదే గ్రామానికి చెందిన సంజీవ్ వృత్తిరీత్యా ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే అదే గ్రామానికి చెందిన దాసు మరియు జీవన్ రెడ్డి అనే యువకులు అతిగా మద్యం సేవించి సంజీవ్తో వాగ్వాదానికి దిగారు. మద్యం మత్తులో తమకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే దాసు, జీవన్ రెడ్డిలు పథకం ప్రకారం సంజీవ్ వద్ద ఉన్న డబ్బులు లాక్కోవాలని ప్రయత్నించడంతో గ్రామంలోని స్కూల్ వద్దకు రావాలని వారిద్దరూ సంజీవ్ను కోరారు. కాగా సంజీవ్ తాను వెళ్లడానికి నిరాకరించడంతో ఇంటికి వచ్చి తలుపులు ధ్వంసం చేసి బలవంతంగా తీసుకెళ్లి మద్యం తాగించి ఇష్టారీతిన కత్తులతో, రాడ్లతో దాడి చేశారని బాధితులు వాపోయారు. ఆ 2 వ్యక్తుల వల్ల తమ కుటుంబానికి ప్రాణాపాయం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సంజీవ్ తెలిపారు. 2000 ఉండే, తను 5000 అడిగిండు. అడిగితే 2000 ఇచ్చిన, మళ్ళా ఇయ్యకపోతే చంపిస్తా అన్నాడు. ఇంటికి వచ్చిండు. ఇంటికాడ తలుపులు బద్దలు కొట్టి అందరు చంపిస్తా అని అన్నాడు. దాసు ఫోన్ చేసిండు, 10 సార్లు ఫోన్ చేసిండు. నేను పోయినాక పైసలు ఇచ్చిన. ఇక గొడవ చేసిండా, నాకు బట్టల వల కొట్టి పొడిచిండు. కత్తిపోట్లు లెక్క సీసా వల కొట్టి పొడిచిండు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే 129వ వర్ధంతి పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మౌనం పాటించి ఆయన చేసిన సేవలను కొనియాడారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సంఘ సంస్కర్త అని కొనియాడారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘాల నాయకులు, బీసీ సంఘాల నాయకులు, కాంపెల్లి శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ గాండ్ల సుమతి నాయకులు తదితరులు పాల్గొన్నారు. 128వ వర్ధంతి కార్యక్రమము మండల్ అంబేద్కర్ సంఘం శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ గారు మరియు ఎంపీటీసీ మరియు మార్కెట్ కమ్ చైర్మన్ యాది మల్లన్న గారు మరి యువజన సంఘం నాయకులు అందరికీ మరి పేరు పేరున జైభీములు తెలియజేస్తూ మరి జ్యోతిరావు పులే ఒక సామాజిక ఉద్యమాన్ని చేపట్టి మరి ప్రతి బడుగు బలహీన వర్గాలకు ఆదర్శంగా నిలిచి ఇవాళ వర్ధంతి చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. మరి అంతేకాకుండా మరి ప్రతి ఒక్కరూ జ్యోతిబాబు పులేను ఆదర్శంగా తీసుకోవాలని మరి కోరుచున్నాను. 1827లో ఏప్రిల్ 11న జన్మించాడు, 1890లో మరణించాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి భారతీయ సామాజిక వర్గ కార్యకర్తగా, మేధావిగా ఎన్నో బలహీన వర్గాలకు కుల భేదాలు లేకుండా పోరాడిన వ్యక్తి, సంఘ సంస్కరణ వ్యక్తి. కాబట్టి ఆయన ఆశయ పూర్తి కొరకు మనం అందరం పాల్గొని నడవాలని కోరుచున్నాను. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు ఎలలేని కుల మత భేదాలకు లేకుండా పోరాడిన వ్యక్తి. కాబట్టి ఆయన స్ఫూర్తి, ఆయన ఆశయాలను మనం అందరం పాటించిన నాడే మనం అందరం ముందుకు వెళ్తామని కోరుచున్నాను. జ్యోతిరావు పులే వర్ధంతి 129వ వర్ధంతి కార్యక్రమానికి వచ్చినటువంటి కార్యకర్తలు మరియు పెద్దలు, మన మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లేష్ గారు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే మనము జ్యోతిరావు పులే గారి ఆదర్శంగా తీసుకొని మనం కూడా సేవాభావంతో ఉండాలని ఈ సందర్భం తెలియజేస్తుంది. ముస్తాబాద్ మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మహాత్మా జ్యోతిబా పులే గారి వర్ధంతి కార్యక్రమము 129వ వర్ధంతి కార్యక్రమము ముస్తాబాద్ అంబేద్కర్ విగ్రహం వద్ద చేయడం జరిగింది. ముఖ్యంగా మహాత్మా జ్యోతిబా పులే మహారాష్ట్ర సతారా జిల్లాలో మరి 1827 సంవత్సరంలో జన్మించి ఆయనే చిన్న వయసులోనే మరి ఆదర్శ భావాలు గలవాడు. మరి అప్పుడు బ్రిటిష్ వారు ప్రవేశపెట్టినటువంటి స్కూళ్ళల్లో చదువుకొని విద్యావంతుడై మరి అప్పటికి మన మహిళలకు కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి మహిళలకు ఏ కుల మతాలకు అతీతంగా మహిళలకు చదువు లేదు. అదేవిధంగా చాతుర్వర్ణ వ్యవస్థలో శూద్ర జాతులకు మరి చదువు నిరాకరించబడినటువంటి సమాజంలో ఆయన బాధక సాధకాలన్నీ తెలుసుకొని మరి చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని మా సావిత్రిబాయి పులే గారిని వివాహమాడి మరి ఆయన ఉద్యమము ఆయనకు స్ఫూర్తినైనటువంటి మరి థామస్ పెయిన్ గారి ఆదర్శము మ్యాన్ ఆఫ్ ది మన రైట్స్ అనే పుస్తకాన్ని చదివి దాంట్లో ఉన్నటువంటి మరి సామాజిక ఏదైతే వివక్షత గురైరో మరి కుల వివక్ష కానీ మత వివక్ష కానీ సామాజిక వివక్షలన్నిటినీ వ్యతిరేకించి మరి ఇవన్నిటికీ పరిష్కారము చదువు ఒక్కటే మార్గమని మరి తను చదువుకున్నటువంటి జ్ఞానాన్ని మరి పాఠశాలను ప్రవేశపెట్టి మరి వేలాది మంది లక్షలాది మందిని విద్యావంతులను చేయడం జరిగింది. తనొక్కడే కాకుండా తన భార్య సావిత్రిబాయి పులే చదువుకోకుండా ఆమెకు చదువు లేకుండా కానీ తను రాత్రిపడి ఆమెకు చెప్పుకుంటూ పొద్దుందాకా స్కూళ్ళు పాఠశాలలు నిర్వహించుకుంటూ మన భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి పులే గారిని మరి తీర్చిదిద్దడం జరిగింది. అదే క్రమంలో మరి ఎన్నో దురాచారాలు ఉన్నటువంటి సాంఘిక దురాచారాలు, బాల్య వివాహాలు కానీ మరి వితంతు వివాహాలు కానీ పునర్వివాహాలు ఇవన్నిటినీ మరి ఆయన పెళ్లి చనిపోయినటువంటి భర్త చనిపోతే భార్యను కాష్టంలో చేయడం అనేది బతుకునేదానికి వ్యతిరేకించి మరి మళ్ళీ వివాహం చేయడం లాంటిది కానీ చిన్న వయసులో పిల్లలను పెళ్లి చేసి వాళ్ళను చావులకు గురి చేస్తే బాల్య వివాహాలను రద్దు చేయడం కానీ ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేసి ఇవన్నిటినీ ఆదర్శంగా ప్రజలందరి ముందు తీసుకుపోయినటువంటి గొప్ప సంఘ సంస్కర్త ఆయన. ఈరోజు మన మధ్య లేకున్నా ఆయన ఆశయాలను మనం కొనసాగించడానికి మరి మనం అందరం నిరంతరంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రకటించినట్టుగా నేను మహాత్మా జ్యోతిబా పులే గారిని చూడలేదు. ఖమ్మం పట్టణంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, కలెక్టర్, కమిషనర్, మేయర్ల ఆధ్వర్యంలో సైకిల్పై తిరుగుతూ పారిశుద్ధ పనులను, అభివృద్ధి పనులను పరిశీలించారు. పలు డివిజన్లలో పర్యటించి శానిటేషన్, మంచినీటి సమస్య గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శానిటేషన్ బాగుంటేనే ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని, ఎలాంటి జబ్బులకు గురి కాకుండా ఉంటారని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, కమిషనర్ అనురాగ్ జయంతి, మేయర్ పాపాలాల్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. औरत लोग कुछ दो लेडीज का इस्तेमाल करते हैं, औरत लोग भी आते हैं. అందరికీ నమస్కారం. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శానిటేషన్ మరియు అభివృద్ధి పనులను పర్యవేక్షించడానికి పొద్దున్నే సైకిళ్ళ మీద కలెక్టర్ గారు, కమిషనర్ గారు, మేయర్ గారు మరియు ఇతర కార్పొరేటర్లతో కలిసి నగరంలో పర్యటించడం జరిగింది. శానిటేషన్ అనేది ఒక ప్రధానమైన సమస్య, ప్రధానమైన ఇష్యూ. ఎనీ సివిక్ బాడీలో, మున్సిపాలిటీల్లో శానిటేషన్ బాగుంటేనే ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు, అలాగే జబ్బులు బారిన పడకుండా ఉంటారు. కాబట్టి ఖమ్మంలో దాదాపుగా ప్రతిరోజు 5 టన్నుల పైన చెత్త జనరేట్ అవుతాం. ఈ చెత్తని ప్రతిరోజు దాన్ని క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది. వాటిని డంపింగ్ యార్డ్కి తరలించాలి. అలాగే మంచినీళ్ళు సప్లై ఎట్లా వస్తూ ఉందనేది కూడా పేదలు నివసించే ప్రాంతాల నుంచి అన్ని ప్రాంతాల్లో కూడా తెలుసుకుంటా ఉన్నాం. దాంతోపాటుగా డెవలప్మెంటల్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రోగ్రెస్ కూడా మరి చూడటానికి పొద్దున్నే అయితే కొంచెం బాగుంటుందనే ఉద్దేశంతో మరి ఈ పర్యటన చేశాం. రాబోయే రోజుల్లో మరి ఫ్రీక్వెంట్గా ఈ రకంగా పర్యటనలు క్షేత్రస్థాయిలో చేయటం వల్ల క్షేత్రస్థాయిలో ప్రజలకి ఉన్న సమస్యలు తెలుస్తాయి. దాంతోపాటుగా మేము కూడా మరి ప్రత్యక్షంగా సమస్యల్ని చూసి పరిష్కరించడానికి అవకాశం లభిస్తుంది. మారిన మున్సిపల్ చట్టం ప్రకారంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో లోకల్ బాడీస్ మీద ఎక్కువ బాధ్యత ఉంది. మరి దాని ప్రకారంగా మనం ప్రజల యొక్క అవసరాలను మీట్ కావాల్సిన అవసరం. ఖమ్మం నగరం మరింత అభివృద్ధి చెందడానికి కొన్ని రోడ్స్ని వైడన్ చేసి మోడల్ రోడ్స్గా తయారు చేస్తూ ఉన్నాం. సెంట్రల్ లైటింగ్, సెంట్రల్ డివైడర్ అవన్నీ పెట్టి వాటి పనులు కూడా త్వరలోనే పూర్తి చేయాలనే బాధ్యత మా మీద ఉంది. ఇప్పుడు రాబోయే 6-7 నెలలు వర్షాలు ఉండవు కాబట్టి ఈ వర్షాలు లేని టైంలో ఈ డెవలప్మెంటల్ వర్క్స్ అన్నింటినీ కూడా ఫాస్ట్గా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారు, కమిషనర్ గారు, మేయర్ గారు, మిగతా అందరం కూడా మేము కంటిన్యూస్గా పర్యటిస్తాం. ఇది ఓన్లీ ఖమ్మం వరకే కాదు, ఇది ప్రతి మున్సిపాలిటీలో కూడా రాబోయే రోజుల్లో నేను పొద్దున్నే ఈ రకంగా వెళ్ళటం జరుగుతుంది. సత్తుపల్లి కానీ, లేదా వైరా కానీ, లేదా ఇల్లందు కానీ, కొత్తగూడెం కానీ అన్ని ఏరియాస్లో రాత్రిపూట వెళ్ళి అక్కడ కలెక్టరు మరియు అక్కడ మున్సిపల్ కమిషనరు, ఇతర ఎమ్మెల్యేస్తో కలిసి లోకల్ బాడీస్ అన్నింటిలో కూడా ఈ రకంగా పర్యటన చేసి క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను తెలుసుకొని పరిష్కారం చేస్తాం. జై తెలంగాణ. మహాత్మా జ్యోతిరావు పూలే 129వ వర్ధంతి సందర్భంగా కర్నూలు జిల్లా బిర్లాగేట్ సర్కిల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, పాణ్యం ఎమ్మెల్యే కాడసాని రాంభూపాల్ రెడ్డి, అధికారులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల వారు మంచి స్థాయికి రావాలని, అందరూ విద్యను అభ్యసించి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కృషి చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే అన్నారు. పూలే స్ఫూర్తితో బడుగుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు. 129వ వర్ధంతి ఏదైతే జ్యోతిరావు పూలే గారు బడుగు బలహీన వర్గాలందరూ కూడా మంచి స్థాయికి రావాలా, అందరూ చదువుకోవాలా, ప్రతి ఒక్కరు కూడా అన్ని రకాలు కూడా ఎదగాలని చెప్పి ఆయన ఆశయాలతో ముందుకు వెళ్ళాడు. ఈరోజు మనం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జ్యోతిరావు పూలే గారి ఆశయాలను ఈరోజు పునిగిపుచ్చుకొని ఈరోజు ఆయన ఆశయాలను కూడా భారీ ఎత్తున ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్తారు. ప్రతి ఒక్క దాంట్లో అది పదవుల దగ్గర నుంచి, కార్యక్రమాల దగ్గర నుంచి, సంక్షేమం దగ్గర నుంచి ప్రతి ఒక్క దాంట్లో ఈరోజు బడుగు బలహీన వర్గాలకు, దళితులందరికీ కూడా పెద్దపీట వేస్తూ, మైనారిటీలకు పెద్దపీట వేస్తూ ఈరోజు మనం చూస్తే 50% ప్రతి ఒక్క దాంట్లో అది నామినేటెడ్ పోస్టులు కావచ్చు, మంత్రుల శాఖ దగ్గర ఈరోజు మార్కెటింగ్స్ కానీ, ఈరోజు కానీ ఈరోజు ఏ ఒక్క పదవులు అయినా కూడా మహిళలకు ఈరోజు పదవులతో పాటు
ఈరోజు ప్రతి ఒక్కరు చదువుకోవాలని చెప్పి కేవలం ఉన్నత చదువులు అగ్రవర్ణాలకే కాదు పేదలకు కూడా అట్టడుగున్న పేద వర్గాలకు కూడా మంచి చదువులు చదువుకోవాలని ఈరోజు వాళ్ళందరికీ కూడా విద్యలో కానీ ఈరోజు సంక్షేమంలో కానీ పెద్దపీట వేస్తూ ఈరోజు అభినవ జ్యోతిరావు పూలేగా ముందుకు వెళ్తున్న మన ముఖ్యమంత్రి గారిని ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా దీవిస్తూ ఉన్నారు. ఈరోజు ఆయన ఆశయాలను ఏదైతే ముందుకు తీసుకోవాలని ఆయన సతీమణి ఏదైతే విద్యకి పెద్దపీట వేసిందో అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కేవలం విద్య చూస్తే ఇంగ్లీష్ మీడియం చదివించి మంచి ఉద్యోగాలు ఎదగాలని చెప్పి ఈరోజు విద్యలో కావచ్చు ఈరోజు సంక్షేమ పథకాలు ఈరోజు చూసినా కూడా ఈరోజు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల మైనారిటీలను ఆదుకునే దిశగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు పోతా ఉన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 129వ వర్ధంతి వేడుకలు అంబర్పేట అలీఖేఫ్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు, అంబర్పేట ఎమ్మెల్యే కాళేరు వెంకటేష్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు మాట్లాడుతూ చదువు వద్దు బాలుముద్దు అనే కేసీఆర్ నినాదాన్ని మానుకోవాలని అన్నారు. ప్రతి ఆర్టీసీ కార్మికుడిని విధిలోకి తీసుకోవాలని ఆయన వివరించారు. జ్యోతిరావు పూలే ఆశయాలను అనుసరించాల్సిన అవసరం యువతకు ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మనిషిని వేస్తారట, ఇప్పుడు ఏం లేదు, మీదికి పోయేదే లేదు, అంతా ఈడనే అవుతుంది కనుక నీ మీదికి పోయేది లేదు, మీద చూసేది లేదు. ఇక్కడనే నువ్వు నీ కుటుంబం చూడవలసి వస్తుంది. ఇప్పటికన్నా ప్రజల ఆకాంక్షను ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉసురు తీసుకోకు. ఇంతమంది చనిపోయినా నీకు ఆలోచన లేదు. నీకు మిషన్ భగీరథకు పైసలు వస్తాయి, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి పైసలు వస్తుంది, దానికి 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయగలుగుతావు. కానీ ఆర్టీసీ ఎంప్లాయీస్కు జీతం ఇవ్వడానికి కూడా నీకు కనికరం లేదంటే వాళ్ళు ఎట్లా బతుకుతారా బాబు? వాళ్ళ పిల్లలు ఒక పూట తిని ఒక పూట పండుకోవాలన్నా, లేకుండా 2 పూటలు కూడా అన్నం లేక నిద్రపోవాలన్నా? ఇప్పటికన్నా నువ్వు ఆలోచన చేసి అటు ఆర్టీసీ కానీ ఇటు స్కూళ్ళు వద్దు బార్లు ముద్దు అనే ఈ నినాదం పక్కకు పెట్టమని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. అణగారిన వర్గాలను పైకి తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచనే కాకుండా స్త్రీ జాతిని అప్పటి రోజుల్లోనే పైకి తేవాలనేటువంటి ఆలోచనతోటి స్త్రీ సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉంచడం కోసం అనేక విధాలుగా ప్రయత్నం చేసినటువంటి ఒక మహానుభావుడు. ఆయన ఎంతోమంది స్ఫూర్తి తీసుకొని ఆ రోజు దేశం కోసం, దేశంలో ఉండేటువంటి ఒక స్త్రీ జాతి మన్నలను పొందే విధంగా వాళ్ళు వెలగాలనేటువంటి ఒక దృక్పథంతో వారికి ఆ రోజు ప్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి ఒక మహా వ్యక్తి. అంతేకాకుండా బడుగు బలహీన వర్గాలకు కూడా అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ భారతదేశంలో స్వాతంత్రానికి ముందు అన్ని సామాజిక వర్గాలకు సమాజంలో సమానమైనటువంటి హక్కులు సంక్రమింపబడాలని చెప్పి సామాజిక న్యాయం కోసం పోరాటం చేసినటువంటి సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబా పూలే. వారి వర్ధంతి సందర్భంగా ఇవాళ భారతదేశ వ్యాప్తంగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఒక పర్వదినంగా ఆ మహనీయుని జ్ఞాపకం చేసుకుంటూ వారు ఏ లక్ష్యం కోసమైతే, ఏ ఆశయం కోసమైతే వారు పనిచేశారో ఆ ఆశయ సాధన లక్ష్య దిశగా ఇవాళ ప్రజలందరూ కూడా ముందుకు సాగుతూ ఉన్నారు. సమానమైనటువంటి హక్కులు, రాజ్యాంగం ప్రసాదించినటువంటి అనేకమైనటువంటి అధికరణల ఫలితంగా ఇవాళ బలహీన వర్గాలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమల్లోకి వస్తూ ఉన్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కర్నూలు జిల్లాలో ఘనంగా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు. మహిళలకు అక్షరాభ్యాసం చేయించిన మొదటి వ్యక్తి జ్యోతిరావు అంటూ హర్షం. మెదక్ జిల్లా సాయిబాబా ఆలయంలో ఘనంగా సాయిబాబా దశవార్షికోత్సవ వేడుకలు. అన్నదానం కార్యక్రమం నిర్వహించిన ఆలయ అర్చకులు. కరీంనగర్ ప్రతిమలో డిసెంబర్ 1న ఘనంగా కాన్ఫరెన్స్ ఆఫ్ పీడియాట్రిక్ అకాడమీ. ముఖ్య అతిథిగా హాజరు కానున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. ఖమ్మంలో పర్యటించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. సైకిల్పై తిరుగుతూ అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి.
అంబర్పేటలో జ్యోతిరావు పులే వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న వి హనుమంతరావు. ప్రతి ఆర్టీసీ కార్మికుడిని విధుల్లోకి తీసుకోవాలంటూ కేసీఆర్కి హెచ్చరిక. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.